మనకి మళ్ళీ ఫ్యూయల్ బ్లింక్ పడింది. సో ఇది మన థర్డ్ ఫ్యూయల్ స్టాప్ అవుతుంది. అలానే చైన్కి కూడా ఏదో ఒకటి చెయ్యాలి. చూస్తాను. ఒకవేళ ఏది ఆప్షన్ లేదంటే వీళ్ళ దగ్గర ఒక 2T ఆయిల్ ప్యాకెట్ తీసుకుని చైన్ పైన వేసుకుని అయినా వెళ్ళాలి. ఫుల్ ట్యాంక్ అన్న 2T ఆయిల్ ఇరుక ప్యాకెట్ 2T ఆయిల్ ప్యాకెట్. ఏదో తేడాగా ఉంది చైన్ నుంచి సౌండ్ వస్తుంది అనుకున్నాను. ఆయిల్ కూడా పోసాము, కానీ తర్వాత చూస్తే ఇక్కడ చైన్ అడ్జస్ట్మెంట్ ప్లేట్ పోయింది అండ్ ఈ స్క్రూ కూడా బెండ్ అయిపోయింది. సో దీనికి ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే కొంచెం ప్రాబ్లమే. ఒక చిన్న ఛాలెంజ్ ఎదురైందనమాట. ఈ థర్డ్ ఫ్యూయల్ స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ మధురయ్య అనుకున్నాను. మరి చూడాలి, మధ్యలో ఎక్కడైనా మంచి రిపేర్ షాప్ కనిపిస్తే అక్కడ ఆగి దానికి ఏం చేయాలో చేసి వెళ్ళాలి. లేదంటే చైన్ అన్ఈవెన్ రన్ అవుతుంది. సో ప్రాబ్లం అవుతుంది అది. ఇక్కడ వరకు వర్షం లేదు. సడన్గా రోడ్లన్నీ వెట్ ఉన్నాయి. ముందు వర్షం లేకపోతే బాగున్నాం. అసలుకే సన్సెట్ టైం మిస్ అవుతున్నానేమో అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు వర్షం పడిందంటే స్లోగా వెళ్ళాలి. ఇంకా 30-40లో మళ్ళీ పక్కన ఆగి జాకెట్ తీసి రెయిన్ వే అన్నీ వేసుకుని ఈ లగేజ్కి రెయిన్ అన్నీ వేసి అబ్బో పెద్ద పంచాయతీ. ఇప్పుడు అదంతా వర్షం ఎప్పుడు పడకపోతే బాగుంటుంది. ఈరోజు రేపటి నుంచి ట్రావెల్లో పడ్డా అసలు నో ప్రాబ్లం. కానీ ఈరోజు అక్కడికి ఆ డెస్టినేషన్ అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా పీస్ఫుల్గా మెల్లగా రైడ్ చేసుకుంటాను. సో డెస్టినేషన్ రీచ్ అయిపోవాలని అసలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనే ప్లాన్తో వెళ్తున్నా. అబ్బా వర్షం. అమ్మా ఇప్పుడు ఆగాలి ఎక్కడైనా. Oh no. అమ్మా. సో ఇప్పుడప్పుడే ఫోన్ అవసరం లేదు కాబట్టి ఫోన్ లోపల పెట్టేస్తాను. ఓయ్ ఐమ్ సారీ. ఇది ఇప్పుడు నేను స్టార్ట్ అయిన తర్వాత ఆగిపోతే నేను బిస్కెట్ అయిపోతా ఇంత చేస్తూ. దీని ఛార్జింగ్ సంగతి ఏంటి? అబ్బా ఇది కూడా సగం అయిపోయిందా? వెరీ నైస్. బేసిక్గా ఇప్పుడు నేను చేసింది ఏం లేదు. జస్ట్ నా లగేజ్ బ్యాగ్స్ రెండిటికి ఆ వాటర్ ప్రూఫ్ది కవర్ వేసాను. ఫ్రంట్ది కంప్లీట్లీ ఫైన్, కానీ వెనకాల నేను టెంట్ ఇంకా ఒక చైర్ అవన్నీ పెట్టాను. సో దానివల్ల వాటర్ ప్రూఫ్ కవర్ దానిపైన కూర్చోట్లేదు. అండ్ నా గ్లవ్స్ తీస్తాను, ఎవరైనా వెట్ అయిపోతాయి. ఇప్పుడు చచ్చినట్టు మెల్లగా వెళ్ళాలి నేను. సో నా రీచింగ్ టైం నేను 7:30కి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇందాక. బట్ ఇప్పుడు 100% అట్లీస్ట్ 9 అయిపోతుంది. అట్లీస్ట్ 9
నాకేం కనిపించట్లేదు కూడా ఈ విజన్. వైజర్ తీస్తే ఆ టైర్స్ నుంచి వచ్చిన వాటర్ నా కళ్ళలో పడుతుంది. సో హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఈ కవర్లు ఎగిరిపోకపోతే చాలు నాకు. నేను ఇంకెంత దరిద్రం అనుకోవాలి అంటే, అక్కడ వర్షం ఉంది, ఇక్కడ లేదు. దానికోసం పక్కన ఆగి ఇవన్నీ చేసుకుని కూర్చున్నాను. ఇప్పుడు మళ్ళీ పక్కన ఆగి అవన్నీ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అది ఇప్పటికే నాకు ఎక్కడ ఎగిరిపోతాయో అని భయం వేస్తుంది ఓవర్ సైజ్ అవడం వల్ల. అందుకే పెద్దలు అంటారు సహనం అని. ఏనంగా ఇంతే ఉంటాయి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం సేపటికి నా జాకెట్ తీసి వెనకాల పెట్టేశాను. ఇప్పుడు సంగతి ఏంటంటే 10 నిమిషాలు ట్రై చేశాను జాకెట్ లేకుండా నడపడం. అస్సలు అవ్వట్లేదు. చుక్కలు కనిపిస్తున్నాయి జాకెట్ లేకుండా. అంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంది. జాకెట్ వేసుకుని ఇంకా ఈ గోప్రోని మళ్ళీ ఛార్జ్ పెట్టేసి మదురై వరకు అసలు దీన్ని తీయను. ఇంకా మదురైలో మళ్ళీ గోప్రో తీసి మళ్ళీ హెల్మెట్కి పెట్టుకుంటాను. ఇక్కడ నుండి 170 కిలోమీటర్స్ ఉంది. సో ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 hours మేబీ. యా, 2 గంటలు ఛార్జింగ్ ఉంటే కొంచెం గోప్రో ఫుల్ అవుతుంది. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. Bye bye. ఇప్పుడే 4th ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఇది 4th ఫుల్ ట్యాంక్, 4th ఫ్యూయల్ స్టాప్. ఇది మదురైలో. ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ వెళ్తే కన్యాకుమారి సన్ రైజ్ వ్యూ పాయింట్. సో చాలాసేపు తర్వాత ఇప్పుడే బ్రేక్ తీసుకున్నాను. ఒక 5-10 మినిట్స్ మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకా ఫైనల్ స్టాప్కే. సో ఇప్పుడు బండి ఇక్కడ నుంచి తీసి ఫస్ట్ ఎక్కడైనా ఫుడ్ ప్లేస్లో ఆపాలి, లేదంటే ఆకలితో చచ్చిపోతాను ఇంకా నేను. గోప్రో రికార్డింగ్ ఛార్జ్ కూడా అయ్యింది. నైస్. 3rd ఫుల్ ట్యాంక్ బాగా ఎక్కువ ఫాస్ట్గా తాగేసింది. అంటే యాక్చువల్లీ నేనే ఫాస్ట్ నడిపాను అనుకోండి, బట్ తప్పలేదు, మరి ఘోరంగా తాగేసింది. సో ఈ ట్యాంక్తో ఐ మీన్ ఇప్పుడున్న ఫ్యూయల్తో కన్యాకుమారి వెళ్ళిపోతుంది. ఇంకా ఫ్యూయల్ కూడా ఉంటుంది. హైదరాబాద్ టు కన్యాకుమారి నింజా 300కి కొంచెం ఫాస్ట్గా నడిపితే 4 ఫుల్ ట్యాంక్స్ పడతాయి అన్నమాట.
ఇప్పుడే సన్సెట్ కూడా అయిపోతుంది. ఫుల్ డార్క్ అయి చీకటి పడిపోయే లోపు కొంచెం ఆ డెస్టినేషన్ వెళ్తే బాగుండు అనుకున్నాను. చూద్దాం. అందరూ ఇది చూసుకుని ఈ టైంలో సందీప్ వచ్చిన టైంలోనే కన్యాకుమారి వెళ్ళిపోవాలి. సందీప్ బెంగళూరుకి 6 గంటలు వెళ్ళాడు, 6 గంటలో 6 గంటలో బెంగళూరు వెళ్ళిపోవాలి ఇట్లా పెట్టుకుని, లేకపోతే సందీప్ కంటే ఫాస్ట్గా వెళ్ళాలి. అట్లాంటివి మాత్రం పెట్టుకోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అది మాత్రం నేను ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ లేటర్. ప్లీజ్ 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 మీ ఓన్ లిమిట్స్ పైన మీరు రైడ్ చేయండి. నేను ట్రాక్స్లో 300 చేస్తాను స్పీడ్స్, కానీ ఇక్కడ అసలు నేను 160 కూడా ఎక్కడ టచ్ చేయలేదు. అంటే రోడ్ వేరు, ట్రాక్ వేరు. బట్ నా కాన్ఫిడెన్స్, అబ్బా నాకున్న ఎక్స్పీరియన్స్ నేను కొట్టేయచ్చు అనుకుని నేను వెళ్ళిపోవచ్చు. బట్ అది రాంగ్. అందుకే నేను మరీ ఓవర్ స్పీడింగ్ చేయలేదు. స్పీడ్ వచ్చాను బట్ మరీ ఓవర్ స్పీడింగ్ చేయలేదు. రోడ్ లిమిట్ కంటే ఒక 20-30 kmph ఎక్కువ వెళ్ళుంటాను మహా అయితే. గైస్ ప్లీజ్ ఇది ఒక్కటి మాత్రం ప్లీజ్ ఆలోచించండి. మీ ఓన్ లిమిట్స్లో మీరు రైడ్ చేయండి. ఎవరితోనే పోటీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోటీ పెట్టుకున్నా సరే మనకి ట్రోఫీస్ ఎవరు, పోడియమ్స్ ఉండవు, ఛాంపియన్షిప్స్ ఉండవు. అసలు రోడ్ పైన అలా అవి చచ్చిపోయి అలా ఉంటే అబ్బా చూడలేకపోతున్నాం అసలు. నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. మళ్ళీ కాల్ ఎత్తడం కోసం పక్కన ఆగాలి. రీచ్ అయిపోయిన తర్వాత అందరికి కాల్ చేస్తాం. పేరెంట్స్కి అయితే కాల్ చేసి చెప్పేసాను, చూడాలి. నేను ఇప్పుడే బండి స్లో చేసినప్పుడు స్పీడ్ బ్రేకర్ దగ్గర రియలైజ్ అయింది ఏంటంటే ఆ చైన్ది ఇంకా వర్స్ అయిపోయింది. సో ఇప్పుడు తప్పకుండా మెకానిక్ దగ్గరికి వెళ్ళి చేయించుకునే వెళ్ళాలి, లేదంటే కన్యాకుమారి వెళ్ళలేను. అది ఘోరమైన పొజిషన్లో ఉంది, చైన్ పడిపోయే పొజిషన్లో. ఒక సైడ్ చైన్ టైట్ చేసుకునేది మొత్తం ఊడి కింద పడిపోయింది. ఎక్కడో రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పట్టుకుంటుంది, లెఫ్ట్ సైడ్ వదిలేసింది. సో అది అనీవెన్ తిరుగుతుంది. ఇక్కడెక్కడో అయినా ఒక 1 kilometerలో మెకానిక్ షాప్ ఉంది అన్నారు. హోప్ఫుల్లీ అది ఓపెన్ ఉంటే బాగున్నాను. మేబీ మళ్ళీ గాలి తగ్గిందేమో అనుకున్నాను, కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అవుతుందని. ఇది లారీలో బైక్స్ గల్ బైక్ రిపేర్ షాప్ ಹೆಂಗಿರ್ಕ బైక్ రిపేర్ షాప్, మోటార్ సైకిల్ రిపేర్ షాప్ ಹೆಂಗಿರ್ಕ? ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే. అరే 1 kilometer అని చెప్పి ఎంత ఇక్కడ ఉంది కదా. ఓకే నైస్. ఓ సారీ అంకుల్. ఇక్కడెక్కడో స్పేర్ షాప్ ఉందంట. ఆ స్పేర్ షాప్ దగ్గర
అది వెళ్ళి పట్టుకొస్తే బిగిస్తా అన్నాడు. అది వెళ్ళి పట్టుకొస్తే నేనే బిగించుకుంటా కదా, నా దగ్గర లేవా. అందుకురా నాయన, నాకే తగులుతారు ఇలాంటి. ఏహే నువ్వు ఒకడే. థ్యాంక్ యూ అంకుల్. ఓకే, శివసిద్ధి. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. అందరూ ఒక కిలోమీటర్ అని తోస్తున్నారు నన్ను లోపలికి. బళ్ళకు కూడా తెలుసు అనమాట ఎప్పుడు కక్ష తీర్చుకోవాలో అని. సో వెయిట్ చేసింది అనమాట ఇన్ని రోజులు, ఇప్పుడు తీర్చేసుకుంటున్నా పైన. ఇప్పుడు ఈ శివశక్తి ఆటోమొబైల్స్ ఎక్కడుందో, అక్కడ పార్ట్ దొరుకుతుందో లేదో, వాళ్ళు దొరకకపోతే ఏం చేయాలో. ఈరోజు నేను వెళ్ళినట్టే ఇంకా. போய் திரும்புங்க, காமராஜர் சிலை அது பக்கத்தில். థ్యాంక్ యూ. అరే అంత ఫేమస్ శివశక్తి, అందరికీ తెలుసు అంటున్నారు. ఎంత ఫేమస్ అయినా నాకు కావాల్సిన పాటు దొరికితే చాలు. అమ్మయ్య, ఇప్పుడే సౌండ్ లేదు, ప్రశాంతంగా ఉంది. సో అసలు యాక్చువల్లీ ఏమైందంటే చైన్కి ఇప్పుడు రెండు సైడ్స్, మనం చైన్ స్ప్రాకెట్ ఉంటుంది కదా, సో రెండు సైడ్ మనకి స్వింగ్ ఆర్మ్ వస్తుంది. స్వింగ్ ఆర్మ్కి లాస్ట్లో చైన్ అడ్జస్టర్కి ఒక ప్లేట్, ఒక నట్ ఉంటుంది. సో అది చైన్ని టైట్గా ఉంచుతుంది, యాక్సిల్ని పట్టుకొని, అంటే ప్రాపర్ స్ట్రైట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే ఒకటి వైబ్రేషన్స్కి స్క్రూ ఊడిపోయి ప్లేట్ ఊడి పడిపోయింది ఎక్కడో. సో ఒక సైడ్ అసలు లూజ్, ఒక సైడ్ మొత్తం టైట్ ఉంది. సో యాక్సిల్ క్రాస్ అయిపోయింది. సో వెనకాల టైర్ తిరుగుతున్నప్పుడు ఇలా తిరగాలి యాక్సిల్, ఇప్పుడు ఇలా 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 తిరుగుతుంది. సో ఒక సైడ్ లూజ్, ఒక సైడ్ టైట్ ఉంది. సో అలా చైన్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, అండ్ చైన్ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో యా, థ్యాంక్ గాడ్ ముందే కొంచెం సౌండ్ వల్ల తెలిసింది. లేదంటే ఎక్కడైనా ఈ షాప్లు స్పేర్ పార్ట్లు లేని చోట ఉండుంటే అయిపోయేవాళ్ళని. ఇప్పటికే స్పేర్ పార్ట్ దొరకలేదు. వేరే బండితో తీసి కట్ చేసి లైక్ ఆల్టర్నేట్ పార్ట్ కింద పెట్టాము. సో ఎమర్జెన్సీ కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ కవాసాకి షోరూమ్లు ఇక్కడ దొరకవు, పార్ట్లు దొరకవు కాబట్టి. సో నేనేం చేసా, అలాంటిది ఇంకోటి తీసుకుని పెట్టుకున్నా, ఎందుకైనా మంచిది అని. ఇంకా అవ్వకూడదు ఇట్లాంటివి ఏమి. పాప తల్లి చూపించింది చాలే ఇంకా ఈ రోజుకి. సారీ, నేను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఎప్పుడైనా, ఇంత చుక్కలు చూపించకు నాకు. అసలు ఎవరు తెలియని ఏరియా, వచ్చిరాని భాష, తెలియని రూట్లు, తెలియని షాపులు. ఆ షాప్ పేరు చదువుదామంటే అలా ఉంటుంది, అది ఏం అర్థం కాదు. ఎవరినైనా అడుగుదామంటే వచ్చిన అటు ఇటు తమిళ్తో మేనేజ్ చేద్దామంటే వాళ్ళు ప్రాపర్ తమిళ్ మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. మళ్ళీ కష్టపడి అన్న కొంచెం వచ్చన్నా అని ఆడికి బతిమాలు చెప్తే మళ్ళీ ఆడు ఏదో కష్టపడి చెప్తాడు. అర్థం చేసుకుని రూట్లు వెతుక్కుని వెళ్ళి, అమ్మో ఇంకా చైన్ స్ప్రే కూడా దొరికేస్తే అది కూడా పెట్టేసుకున్నాను, చైన్ లూప్ చేసుకున్నాను. ఇంకేం లేవు, ఇంకేం అవ్వకూడదు. ఇప్పుడు దీనిలో ఈవిడ గారిలో ఛార్జింగ్ ఎంత ఉందో ఈ గోప్రోలో. ఇప్పుడు ఆ కన్యాకుమారిలో ఎక్కడ రూములు పట్టుకోవాలి, అసలు అక్కడ రూమ్స్ దొరుకుతాయో దొరకవు. అమ్మో, ఈ పాటికి రీచ్ అయిపోయేవాన్నేమో, ఆల్మోస్ట్ కన్యాకుమారి దగ్గర ఉండేవాన్నేమో. ఇప్పుడు ఇంకో 2 hours 9:30 అవుతుంది అనుకుంటా. 2 hours 28 minutes 142 kilometers. అంటే ఈ రోడ్స్లో, ఈ రోడ్ కాకపోయినా అదే ఈ క్లైమేట్లో దీని ఏమంటారు, ఇంత డార్క్గా ఉన్నప్పుడు నైట్ టైం అంతే 9:30, అట్లీస్ట్ 9:30 అవుతుంది. అమ్మో, ఫుడ్ కోసం చూసుకోవాలా, రూమ్స్ కోసం చూసుకోవాలా, ఒక పక్కన ఆకలి చంపేస్తుంది. సో ఇదే ప్రాబ్లం సోలో ట్రిప్స్కి వస్తే.
సో యాక్చువల్లీ అందరి బైకర్స్ది సోలో ట్రిప్ ఒక డ్రీమ్లా ఉండిపోతుంది అనమాట. కానీ నేను ఫస్ట్ టైమే సోలో రావడం నాకు అడ్వాంటేజ్ ఒక రకంగా, ఒక్క పక్కన డిసడ్వాంటేజ్ కూడా. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి టైమ్స్లో హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. అడ్వాంటేజ్ ఏంటంటే నా ఇష్టమైన దూరం వెళ్ళొచ్చు, ఇంకోటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో ఇది చూసి జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోలో ట్రిప్ వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఫస్ట్ ట్రిప్ మాత్రం ఎవరితో అయినా వెళ్ళి తర్వాత ఎప్పుడైనా మీకు కొంచెం రైడ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు సోలో ట్రిప్ వెళ్ళండి. బాయ్ బాయ్, చూసించాలి. చెయ్య తీసుకుని ఇలా బయటకు వచ్చేస్తారు ఏంటో, మళ్ళీ చూపులు ఒకటి. మళ్ళీ ఇదొక్కటే బాధ, నైట్ ఆ రిఫ్లెక్షన్లు వస్తాయి, ఏం కనిపించదు. మన హెల్మెట్ పైన ఏమో అసలు వెళ్తుండగా ఏవో ఒక ఫ్లైస్ చచ్చిపోతాయి కదా, దానివల్ల ఫుల్ బ్లరీ ఉంటుంది. రిఫ్లెక్షన్ పడిన తర్వాత ఏం కనిపించదు. అమ్మో, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది డెస్టినేషన్కి. అదే కన్యాకుమారి సన్ రైజ్ వ్యూ పాయింట్కి. నా జీవితంలో ఇంకెప్పుడు ఇంత దూరం నైట్ అయితే నేను ట్రావెల్ చేయను. అసలు నైట్ అసలుకే నాకు చిరాకు, బండి పైన నైట్ డ్రైవ్ చేయడము. అంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రూవ్ అయిందనమాట. ఈ హెవీ విండ్ ఒకటి, ఘోరమైన విండ్. వెళ్తుంటే ఏదైనా లారీ కానీ బస్ కానీ క్రాస్ చేస్తున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ బస్ దాటేమో అవతలకి తోసేస్తుంది మొత్తము. అసలు చాలా ఇరిటేటింగ్ ఉంది. అసలు బైక్ స్ట్రైట్ ఇలా వెళ్తుంది, ఇటు సైడ్ నుంచి విండ్ కొట్టేస్తుంది ఘోరంగా. అసలు నా ఎనర్జీ మొత్తం ఆ బండిని అలా కంట్రోల్ చేయడానికే సరిపోతుంది. సో ఇంకా మహా అయితే ఒక 20 నిమిషాలు ఆ డెస్టినేషన్కి వెళ్ళిపోతాము. సో ఇట్ వాజ్ రియల్లీ ఫన్. ఈ రైడ్ మాత్రం నా ఫస్ట్ రైడ్, ఇంత లాంగ్ రైడ్ నేను డ్రైవ్ చేయగలుగుతాను నేను అసలు అనుకోలేదు. బట్ ఇంకో 1200 కిలోమీటర్లు, ఇంకో 1300 కిలోమీటర్లన్నా డ్రైవ్ చేసేయచ్చు. రేపటి విషయమే అర్థం కావట్లేదు. నేను ఒకరోజు ఫుల్ రెస్ట్ తీసుకుని అప్పుడు మిగతా షూట్ చేయడము, ఎడిట్ చేయడం పనులు పెట్టుకోవాలా, లేదంటే ఇప్పటికిప్పుడే నైట్ వెళ్ళి కూర్చుని ఎడిట్ చేసి అన్నీ రేపు పొద్దున్న అప్లోడ్ పెట్టేసి రేపు మళ్ళీ ఫ్రెష్గా అన్నీ షూట్ చేయాలో అర్థం కావట్లేదు. చూడాలి, వెళ్ళిన దాన్ని బట్టి అక్కడ రూమ్స్ ఎక్కడ ఉంటాయో అవన్నీ చూసుకుని. మరీ లేట్ అయిపోతుంది అంటే ఇంకా అసలు ఈరోజు ఏం ముట్టుకోను, జస్ట్ ఫైల్స్ అన్నీ కాపీ చేసి పెట్టేసుకుంటాను అంతే, ప్రశాంతంగా పడుకోవాలి. ఈ రోడ్ ఏంటో మరి క్లోజ్ చేసి ఉంది. అక్కడ పోలీసుని అడిగితే ఎందుకు క్లోజ్ అంటే ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. కన్యాకుమారి అన్న ఆ గేట్ ఓపెన్ చేసి ఇట్లా వెళ్ళు అన్నాడు. ఇదేంటి, నాకు అక్కడ రూమ్స్ దొరికితే అంటే డౌటే. ఈయన అటు ఇటు 2000 ఇవ్వడేమో, లేదంటే లోపలికి వెళ్ళేంత క్వారంటైన్లోనే వేసేస్తానంటే నేను బిస్కెట్ అయిపోతా. ఇంకా అసలు ఏంటిది, ఒక్క మనిషి లేడు. అసలు ఒక్క మనిషి లేడు ఇక్కడ. ఏమన్నా అయితే అసలు ఎవరికి దిక్కు? ఒక్కడైనా కనిపించండిరా, కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు ఇక్కడ. నేను ఎటు వెళ్ళాలి? స్ట్రైట్ అంటే జనాలు ఉన్నారు. థ్యాంక్ గాడ్ ఇక్కడైతే జనాలు ఉన్నారు. కొంచెం హ్యాపెనింగ్ ఉంది. ఇక్కడ ఏదో ఓయో అంట, లాడ్జ్ అంట. ఓకే, పర్ఫెక్ట్. కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. అన్నీ ఉన్నాయి, ఫుడ్ ప్లేస్లు, సెట్ ఇంకో ఓయో, క్రేజీ. ఉండడానికి ఉంది, తినడానికి అన్నీ ఉన్నాయి.
ఆ బీచ్ వ్యూ చూసేసి అసలు అక్కడ ఏముందో వద్దాము. ఇదేంటిది, వెల్కమ్ టు కన్యాకుమారి. ఓహో థ్యాంక్ యూ. పెట్రోల్ బంక్ ఇక్కడే ఉంది, బ్యాంక్ ఉంది. వా సూపర్ ఫైన్. ఇనఫ్ రూమ్స్, పీపుల్, హాస్పిటల్, నైస్. ఏటీఎం, మెడికల్ స్టోర్. కావాల్సినవన్నీ. ఓ సారీ టైం ఎంత అయింది, ఇంకా 9 కూడా అవ్వలేదు. సో యా, మార్నింగ్ 5:30 హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి, దో ఐ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్ ఇన్ బిట్వీన్, నాట్ మెనీ బట్ యా, ట్రాఫిక్ ఇష్యూస్, పోలీస్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఫేస్ చేసి ఇంకా 9 అవ్వకుండానే నేను రీచ్ అయ్యాను. గుడ్. సో యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్ మా ఇంటి దగ్గర చూసినప్పుడు 24 గంటలు అని చెప్పింది. బట్ ఇప్పుడు ఎన్ని అవర్స్ పట్టింది నాకు? ఐ థింక్ బీచ్ హ్యాస్ బిన్ క్లోజ్డ్. ఫైనలీ రీచ్డ్. ఓ నా ఫోన్ ఇక్కడే ఉంది కదా, దాపేనా? ఆప్లా సెల్ఫీ తీసుకుందా తాపుతా. Bye bye guys, don't forget to like, share and subscribe my video. Bye bye.